చాలా ఫన్ గా ఉంటది. మధ్య మధ్యలో రాళ్ళు అడ్డొస్తూ ఉంటాయి, మనం ఆ కర్రలతో తోసుకుంటూ ఉండాలి. సో ఎవరి ట్యూబ్స్ వాళ్ళు తీసుకుని ఇలా బెల్ట్స్ వేసుకున్నాము. కిడ్స్ ఇద్దరిని మధ్యలో పెట్టాము, నేను ఇట్లా బెల్ట్ వేసుకున్నాను. ఇక్కడ స్లోగా వెళ్తుంది, చక్కగా చుట్టూ ఫారెస్ట్ అంతా కనిపిస్తుంది మనకి. చాలా ప్లెజెంట్ గా ఉంది. థ్యాంక్ యూ. సో క్యాంపింగ్ వాళ్ళంతా ఇక్కడ చూస్తున్నారు ట్యూబింగ్ వాళ్ళని, అంటే మమ్మల్ని. హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు సాటర్డే, సో ఇంకా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అవ్వలేదు కాబట్టి సో ఈ రోజు హెలెన్ వెళ్దాం అనుకుంటున్నాము. హెలెన్ అంటే ఒక విలేజ్, అట్లాంటా నుంచి 1 hour ఈ హెలెన్. దీనికి స్పెషాలిటీ ఏంటంటే అదంతా జర్మన్ టౌన్ లా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మెయిన్ గా ట్యూబింగ్ యాక్టివిటీ చేద్దామని. సో ట్యూబింగ్ అంటే ఏంటి, ఆ విలేజ్ ఎలా ఉంటుంది, అవన్నీ మనం ఈ బ్లాగ్ లో చూద్దాం. సో ట్యూబింగ్ యాక్టివిటీకి ఆ స్టిక్స్ మేము లాస్ట్ ఇయర్ పర్చేస్ చేసాము. సో అవన్నీ పట్టుకుని తీసుకుని వెళ్తున్నాం అన్నమాట. విచ్చా చాలా ఎండగా ఉంది రోజు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎంతవరకు హైకింగ్ అది చేయగలమో చూడాలి. ఒక చిన్న హైక్ లో మనం ఒక వాటర్ ఫాల్ కి వెళ్ళొచ్చు. సో అది ఎంతవరకు చేయాలో చూడాలి. సో 1 hour పడుతుంది అట్లాంటా నుంచి హెలెన్. సో మనం 1:30కి రీచ్ అవుతామని చూపిస్తుంది. 1 hour 18 minutes చూపిస్తుంది రైట్ నా. సో మన అవుట్లెట్ మాల్ చూపించాం కదా మన ప్రీవియస్ వీడియోస్ లో, అక్కడ వరకు వచ్చాము. బట్ లంచ్ టైం అవుతుంది, ఇంకా 12:30 అయ్యింది. మనం వెళ్ళే ప్లేస్ లో ఎక్కువ రెస్టారెంట్స్ ఉండవు, ఓన్లీ జర్మన్ స్టైల్ ఉంటాయి. సో అందుకని ఇక్కడ మాకు ఇష్టమైన మా ఫేవరెట్ చిన్ రెస్టారెంట్ లో ఆగి తిందామని. ఇక్కడ చిన్న రెస్టారెంట్ ఉండాలి, కానీ దాని పేరు మార్చేసి ఏషియన్ జింజర్ అని ఉంది. సో అది టేస్ట్ అది ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడే. మా ఓల్డ్ వీడియోలో చూడండి, ఇక్కడే చిన్ రెస్టారెంట్ అని ఉంటుంది. లోపల మన చిట్టి రోబో ఉందో లేదో చూడాలి మరి. పేరు ఒకటే మార్చారు, మొత్తం అంతా మారిపోయిందో చూడాలి ఇప్పుడు. కదా ఓపెన్ చెయ్యమ్మా. రోబో అయితే ఉంది. క్యాండీస్ తెచ్చుకోవడానికి వెళ్ళింది మేము ఆర్డర్ చేస్తుంటే. హలో. Everything is same, only the name change. Yeah, because we have. Yeah, fried rice here. Okay. Thank you. Thank you. Thank Enjoy. you. Thank you. Baby corn. మా లంచ్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. చూడాలి ఈరోజు ట్యూబింగ్ మెయిన్ ఏం పెట్టుకొని వెళ్తున్నాము, ఎన్ని కవర్ చేస్తామో చూడాలి. సో ట్యూబింగ్ అంటే ఏంటంటే అక్కడ చట్టహుచి రివర్ ఉంటుంది. సో రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఫ్లో ఎక్కువ ఉంటుంది డ్యూరింగ్ సమ్మర్. సో మనం ట్యూబ్స్ వేసుకుని ఆ రివర్ లో కూర్చుంటే ఆ ట్యూబ్స్ మీద అదే రివర్ ఫ్లోతో పాటు ట్యూబ్స్ కూడా వెళ్తాయి. సో ఇది ఒక 2 hours వరకు ఇట్లా ట్యూబింగ్ మనం చెయ్యొచ్చు. సో మనం రిలాక్స్డ్ గా దాని మీద కూర్చోవడమే, అటు ఇటు సీనిక్ గా ఉంటాయి, అదంతా చూస్తూ అలా సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ అట్లా రివర్ ఫ్లోతో పాటు మనం ముందుకు వెళ్ళాలి. ఇది ఒక 5 miles అట్లా ముందుకు వెళ్తాం మనం ఈ ట్యూబ్ మీద.
సో ఆ యాక్టివిటీ హెలెన్ లో చాలా ఫేమస్, దట్ టు సమ్మర్ లోనే ఓపెన్ చేస్తారు ఈ ట్యూబింగ్ యాక్టివిటీ. అంటే అరౌండ్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకునే ఉంటుంది ఈ ట్యూబింగ్ యాక్టివిటీ. చాలా సీనిక్ గా ఉన్నాయి, వెళ్లే దారంతా కూడా చుట్టూ కొండలు, నేచర్ అంతా చాలా అందంగా కనిపిస్తుంది. మనం హెలెన్ ఊరికి వచ్చేసాము. ఇక్కడ మన బిల్డింగ్స్ అన్ని చూస్తే సేమ్ జర్మన్ స్టైల్లో ఉంటాయి బిల్డింగ్స్ అన్ని. ఇది జర్మన్ టౌన్ ఆఫ్ యుఎస్ఏ అంటారు. German town of USA. I like. సో ఊరైతే చాలా చిన్నది, బట్ ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట చుట్టూ చూడడానికి. వాటర్ ఫాల్ ఉంటుంది, అలాగే లేక్ ఉంటుంది, బ్యూటిఫుల్ లేక్. చట్టాహుచి రివర్ ఉంటుంది, ఆ రివర్ లో ట్యూబింగ్ అన్నది చాలా ఫేమస్. ఇక్కడ పార్కింగ్ దొరకడం అయితే చాలా కష్టం. పబ్లిక్ పార్కింగ్ ఉంటుంది, బట్ మనం చాలా దూరం నడవాలని మేము ఇప్పుడు ఫస్ట్ ట్యూబింగ్ టికెట్స్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాము. సో ఇది వెండీస్ దగ్గర పార్క్ చేసేసి మనం ఈ పక్కనే ట్యూబింగ్ టికెట్స్ ఇస్తారు. సో అక్కడికి వెళ్ళి ట్యూబింగ్ టికెట్స్ తీసుకొని అప్పుడు వచ్చి మనము వాటర్ ఫాల్స్ కో దేనికి అన్నది చూసి వెళ్ళాలి. ఇలా టాయ్ ట్రైన్ ఉంటుంది, ఊరంతా తిరుగుద్ది ట్రైన్. ఈ వెనకాల వచ్చే బస్సు ట్యూబింగ్ బస్ మాట. అందరినీ ఎక్కించుకొని ట్యూబింగ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ దించేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ట్యూబ్ తీసుకుంటారు ఇట్లాగా. మళ్ళీ వెనక్కి ఇక్కడికి వచ్చి పిక్ చేసుకుంటారు జనాలందరినీ. The train, the driver in the train said hi to me. Amma, the driver in the train said hi to me. ఆ ట్రైన్ హాయ్ చెప్తున్నారా నీకు? సో ప్రతి బిల్డింగ్ ఇట్లా జర్మన్ ఆర్కిటెక్చర్ కనిపించేలాగా పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్ అంతా ఉంటుంది. ఊరంతా ఫుల్ ట్రాఫిక్ ఉంది, బట్ ఈరోజు వెదర్ కూడా మరీ ఎండగా లేకుండా బాగుంది వెదర్ అంతా కూడా. చూడాలి, ఇప్పుడు టికెట్స్కి అయితే వెళ్తున్నాము. ఈవినింగ్ ఎప్పటికి దొరుకుతుందో మనము అడగాలి. ఇక్కడ మనకి ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి కింద కనిపిస్తారు. సో ఇట్లా మనం కూడా ఈ యాక్టివిటీ కోసమే వచ్చాము. చూడాలి టికెట్స్ ఎప్పుడు దొరుకుతాయో. చాలా ఫన్ గా ఉంటది, మధ్య మధ్యలో రాళ్ళు అడ్డొస్తూ ఉంటాయి, మనం ఆ కర్రలతో తోసుకుంటూ ఉండాలి. I want to pick a pink one. I want to get a pink one. No, actually, I want to get a blue one. I want to get a blue one. That's the wrong one. కనుచూపు మేర ఉన్నాయి ట్యూబ్స్. సో ఇక్కడ ట్యూబింగ్ టికెట్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాము మేము. ఓకే, సో మౌంటైన్ కోస్టర్ ఉంది. మనకైతే ట్యూబింగ్ టికెట్స్ ఇచ్చారు. ఈవినింగ్ 5:30 లాస్ట్ టైం అంట. సో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే 2:30 అవుతుంది టైమ్. సో మౌంటైన్ కోస్టర్కి వెళ్దాము ఇప్పుడు. తర్వాత ట్యూబింగ్ ఇట్లా పైకి మెట్లు అవి ఎక్కి పైకి వెళ్తే మౌంటైన్ కోస్టర్. అవసరం లేదమ్మా. అంత లైన్ ఉంది మౌంటైన్ కోస్టర్ కి. వీళ్ళు టికెట్స్ తీసుకుని వస్తాను అంటే నేను లైన్ లో నుంచుని ఉన్నాను. ఇట్లా బన్స్ లో పెట్టుకోవాలంట, షోల్డర్స్ కిందకు ఉండకూడదు, ఏవైనా చెట్లు ఏమైనా తగులుతాయని అట్లా. సో అందరూ బన్స్ కింద పెట్టుకున్నారు. తమన్వీక్ కూడా అట్లా పెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. ఇప్పుడైతే ఈ మౌంటైన్ కోస్టర్స్ ఎక్కుతున్నాము.
సో కాస్టర్ అయితే ఎక్కాము. నేను తమన్వి ఒక కార్ట్ లో కూర్చున్నాము. హవీష్ అండ్ భరత్ ఇంకొక దాంట్లో కూర్చున్నారు. స్టార్ట్ అవుతుంది, బట్ నేను రైడ్ అంతా చేస్తున్నప్పుడు వీడియో తీయట్లేదు, పడిపోతుంది ఫోన్. అందుకని నేను సైడ్కి పెట్టేస్తున్నాను. ఇక్కడ స్లోగా వెళ్తుంది, చక్కగా చుట్టూ ఫారెస్ట్ అంతా కనిపిస్తుంది మనకి. చాలా ప్లెజెంట్ గా ఉంది. ఇక్కడైతే రోలర్ కోస్టర్, పుష్ బ్రేక్స్ ఫార్వర్డ్. మా రోలర్ కోస్టర్ రైడ్ అయితే అయిపోయింది. చాలా బాగుంది, ఫన్ గా. ఎక్కుతున్నప్పుడు అంతా చాలా వాళ్ళే ఆటోమేటిక్ గా ఎక్కుతుంది. దిగుతున్నప్పుడు మాత్రం మనము ఆపరేట్ చేయాలి, బ్రేక్ చేయడం, ఫార్వర్డ్ చేయడం, అదంతా చాలా ఫన్ గా ఉంది. సో మేమైతే బయటకు వచ్చేసాము. ఇప్పుడు ట్యూబింగ్ యాక్టివిటీకి వెళ్ళిపోదాము. ఇప్పుడు 3:50 అవుతుంది టైమ్. సో కార్ అయితే పైకి తెస్తానన్నారు, కానీ డ్రెస్ అది చేంజ్ చేసుకోవాలని మేము ట్యూబింగ్ దగ్గరికి కార్ వేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. అక్కడే చేంజింగ్ రూమ్స్ ఉంటాయి, అక్కడే మార్చుకుందాం అని చెప్పి. అందుకని మేము కూడా కిందకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు భరత్ మమ్మల్ని పిక్ చేసుకుంటారు. సో మొత్తం జర్మన్ ఆర్కిటెక్చర్ తో ఉంటాయి ఇక్కడ హౌసెస్ అన్ని కూడా. రెస్టారెంట్స్, ఇవన్నీ హోటల్స్ అన్ని. సో మేము ట్యూబింగ్ దగ్గరికి వచ్చాము. డ్రెస్సింగ్ రూమ్స్ అన్ని అందులో ఉన్నాయి. సో అక్కడ మార్చేసుకొని మేము ఇప్పుడు ట్యూబింగ్కి వెళ్ళబోతున్నాము. ఇందులో పడిపోకుండా, వాటర్లో పడిపోకుండా ఈ బ్యాగ్స్ కొన్నాము. సో మనము ఫోన్స్ ఇట్లా పట్టుకోవచ్చు. వెనకాల ఫోటోకి అంతటికి కూడా పౌచ్ ఉంది, ఓపెన్ ఉండి ప్రొవిజన్ ఉండి. సో ఇట్లాగుంది. హాయ్ చెప్పండి. నలుగురు ఉన్నాం కదా, సో ఎవరి ట్యూబ్స్ వాళ్ళు తీసుకుని ఇలా బెల్ట్స్ వేసుకున్నాము. కిడ్స్ ఇద్దరిని మధ్యలో పెట్టాము, నేను ఇట్లా బెల్ట్ వేసుకున్నాను. సో అందరం రెడీ ఇప్పుడు. అంతే. ఇక్కడ నేను హవీష్ ఇట్లా స్టిక్స్ తీసుకున్నాము, ఆ లాస్ట్ ఉన్నాము అని చెప్పేసి. సో ఎక్కడైనా స్టక్ అయితే ఈ స్టిక్స్ తోటి వెళ్ళొచ్చు అన్నమాట. తమన్వి అయితే రిలాక్స్డ్ గా పడుకుంది. ఇక్కడ నేను స్టక్ అయిపోయాను, ఇక్కడ రాయి అడ్డొచ్చింది. వచ్చేస్తున్నాను నేను. వాటర్ లోపలికి వచ్చేప్పుడు చెప్తాను, సరిగ్గా కూర్చోపోతే. కొన్ని చోట్లేమో ఫ్లో బాగా ఫాస్ట్ గా ఉంది, కొన్ని చోట్ల స్లోగా ఉంది. స్లోగా అవుతున్నప్పుడు ఇట్లా రిలాక్సింగ్ గానే రావడమే. ఓ నా కళ్ళ నుంచి వ్యూ అయితే ఇట్లా ఉంది, ఇట్లా పైకి కనిపిస్తుంది అలా పడుకొని. ఇక్కడైతే ఫ్లో చాలా స్లోగా ఉంది, చాలా స్లోగా వెళ్తున్నాం అన్నమాట మేము. సో మా చేతిలో కర్రలు ఉన్నాయి, కర్రలతోటి కావాలంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి అంటే తోసుకోవచ్చు ఇట్లాగా. నేను తోసేయడం వల్ల మా నలుగురిలో నేను ముందుకు వచ్చేసాను. సో కొంతమంది అయితే చక్కగా సాంగ్స్ పెట్టుకుని వస్తున్నారు. తంచి గేటర్ వస్తే ఏం చేస్తావు తంచి? అలిగేటర్ ఏం చేయాలి మనం ఇక్కడ నుంచి? Just click with the stick.
కిల్ ఇట్ విత్ ది స్టిక్. ఇక్కడ చూడండి ఎంత సీనిక్ గా అనిపిస్తుందంటే ఇలాగా నదిని చూసుకుంటూ వెళ్ళడం. చక్కగా బాగా ఎండగా కూడా లేకుండా కొంచెం లైట్ గా క్లౌడీగా కూడా ఉంది. దాని వలన వెదర్ అట్లా ఉండడం వల్ల ఇంకా బాగుంది. చెత్త చెత్త ఇవన్నీ లాగుతున్నారు. ఇది నదిని కలుషితం చేస్తుంది. దీన్ని తీసుకెళ్లి పక్కన పడితే చెత్త నా మొహం మీద పట్టుకో. I'm angry. You're disgusting. So I'm angry. సో అలా హాయిగా పైకి చూస్తుంటే ఈ చెట్లన్నీ ఇట్లా కనిపిస్తున్నాయి. కానీ మాకు ప్రశాంతత లేకుండా వీళ్ళిద్దరూ కొట్టేసుకుంటున్నారు. ఇది ఏడు చేస్తుంది. సో ఈ రివర్ పక్కన ఇట్లా క్యాబిన్స్ అవి ఉన్నాయి. అండ్ అక్కడైతే క్యాంపింగ్ చేసుకుంటున్నారు. దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను. My shoes are dry. ఈ హౌస్ చూసారా ఎంత బాగుందో. సో ఇక్కడ అన్ని చిన్న చిన్న కెఫేస్, రెస్టారెంట్స్ అన్ని ఉన్నాయి. తీసుకో. సో క్యాంపింగ్ వాళ్ళంతా ఇక్కడ చూస్తున్నారు ట్యూబింగ్ వాళ్ళని, అంటే మమ్మల్ని. వాళ్ళు చూసారా చైర్స్ వేసుకుని అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. Come on, get me on video. Because your boy's getting ready to get sprayed. I just fold them into my hair. ట్రీ చూసుకున్నావు కదా, తగలదు కదా తలకి. చూయింగ్ గమ్స్ ఎలా అంటిచ్చారో చెట్టుకి. కలర్స్ కలర్స్ మళ్ళీ. సో ఆవిడ చేతిలో చూసారా తొండ ఉంది. ఆవిడకి పెట్టి తొండ మాట. మనం మళ్ళీ పెట్ట తొండ పేరెంట్ దగ్గరికి వచ్చాము. కనిపిస్తుందా? ఆవిడ చేతిలో తొండ ఉంది. దానికి బట్టలు కూడా వేసింది. ఇక్కడ అన్ని కెఫేస్, రెస్టారెంట్స్ అవి ఉన్నాయి. ఇక్కడేమో వీళ్ళు చక్కగా ఇక్కడ చైర్స్ వేసుకుని నదిలోనే క్యాంపింగ్ చేసుకుంటున్నారు. ఆర్ యూ హంగ్రీ? Yes. ఓకే. రెస్టారెంట్స్ చూసి స్మెల్ వచ్చినప్పటికీ ఆకలేస్తుంది తమన్వి. ఇప్పుడు ఫీట్లు చేస్తున్నాడు అందరూ. నా మీదకి నీళ్లు పోసేస్తున్నారు. ఫీట్లు చేస్తున్నాడు హవీష్. ఈ జర్మన్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని సర్వ్ చేస్తున్నారు ఈ రెస్టారెంట్ లో. ట్రెండల్ అంటారంట డ్రెస్ ని. నేను ఈసారి హాలోవీన్ కొనుక్కుంటాను. అది క్యాబిన్స్ ఎంత బాగున్నాయో. బార్బిక్యూ చేసుకుంటున్నారు వాళ్ళు. క్యాబిన్స్ రెంట్కి తీసుకుని. We can go home. You want to go home? సో మనం చూసిన ఫస్ట్ నుంచి చూసిన బ్రిడ్జ్ అదే. ఈ అంతా రెస్టారెంట్. ఇది బాయ్ చెప్తుంది అక్కడ వాళ్ళకి. I'm saying hi. హాయ్.
సెంటర్లోకి వచ్చేసాం మనం. జర్మన్ లో ప్రోస్ట్ అంటే చీర్స్ అని అర్థమా? ఎక్కడుంది ప్రోస్ట్? అక్కడుందా? ఆడు పడిపోయాడు, క్రాక్స్ వదిలేసాడు. అక్కడ చాలా ఫోర్స్ ఉంది, సో అక్కడ అందరం తడిచిపోయాము. వాటర్ స్లైడ్, ఎస్. అందరూ అరుపులే అక్కడ. లాస్ట్ లో ట్విస్ట్ అది. That was so fun. Let's go again. I got the ball. దానికి ఆకలేస్తుందండి, ఏమన్నా కొనాలి. వెళ్ళిపోతున్నాం, దిగిపోతాం ఇప్పుడు ఇంకా. వదిలేరా, ఇక్కడ తిరుగుతాం. సో మనం ఎండ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ బస్సు ఉంటుంది, బస్సు ఎక్కేసి మనము కార్ పెట్టిన ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోవాలి. Mama, can you lift me? యా. Is it deep or not? Let me see. Is it deep or not? సో ఈ బస్సులో ఎక్కి మనము ఎక్కడైతే కార్ పార్క్ చేసామో అక్కడికి వెళ్ళాలన్నమాట. సో ఆ ట్యూబ్స్ అన్ని కూడా ఇక్కడే పడేస్తున్నారు అందరూ తీసుకొచ్చి. సో బస్ ఎక్కాం, మేము బస్సులో వెళ్తున్నాం ఇప్పుడు. సో మేము అందరము డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకున్నాము నీట్గా, అంతా తడి బట్టలన్నీ తీసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఇంటికి వెళ్తున్నాము. మధ్యలో మళ్ళీ పిజ్జా 7:30 అవుతుంది ఇప్పుడు టైమ్. సో ఎప్పుడు 4కి స్టార్ట్ చేసాము. ఆల్ 3.5 hours మొత్తం ట్యూబింగ్ లోనే ఉన్నాము. బాగా ఎంజాయ్ చేసాము ఈ రోజు అయితే మాత్రం. చాలా బాగుంది డే. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.